నిన్నటి నుంచి మార్గదర్శి కేసుని మీలో చాలామంది ఫాలో అయ్యి ఉంటారు. ఒక కేస్ స్టడీ లాగా ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు అవతల వారిని ఎలా ఇబ్బంది పెట్టాలో అదన్నీ కూడా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ టు పాయింట్ చెప్తా. ఎక్కడ కూడా ఏమంటారు దాన్ని ఏదో సెమినార్ ఇస్తున్నట్టు నేను చెప్పను. ఎదురెదురుగా ఉండి చక్కగా అరటిపండు వలిచినట్టు చెప్తాను. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మార్గదర్శి అంటే మనందరికీ ఏంటి, చిట్ ఫండ్ అని అర్థం. మార్గదర్శి చిట్ ఫండ్ అని గుర్తు. గతంలో మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీస్ అని ఉండే. అదేంటంటే మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే. అందులో కొంత డబ్బును పొదుపు చేస్తారు. అది బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ మీకు ఇచ్చింది. సేమ్ బ్యాంకులో ఎలాగైతే సంవత్సరానికి 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ 10 ఇయర్ అవ్వగానే ఆ డబ్బుకి ఎంతైతే వడ్డీ అదంతా మీకు ఇస్తారు. మార్గదర్శి ఫైనాన్షియల్స్లో కూడా సేమ్ అలాగే చేసేవారు. అందులో ఎక్కువగా డిపాజిట్ చేసేవాళ్ళు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులు, సేఫ్గా ఉంటుంది అందులో దాచుకుందామని అనుకున్నారు. అప్పట్లో బ్యాంకు వడ్డీలు 12-13% ఉండేవి. ఇప్పుడు వచ్చేసి 8 నాకు తెలిసి హైయెస్ట్. అప్పట్లో 12-13%. నేను చిన్నపిల్లడప్పుడు మా లెక్కలు మా సప్పారావు, ఆయనది గుంటూరు, మనిషి చాలా తెలియగలడు. ఒకడు ఇట్లా క్లాసులో ఇది ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు అన్నాడు, అరే నీ మీద మెమ్మోళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా ఇప్పటి వరకు, అదే నువ్వు కనుక చదవకుండా ₹1 నువ్వు బ్యాంకులో వేసుకుంటే ఆ బ్యాంకోడు దానికి ఇచ్చే వడ్డీ అని చెప్పేసి రూపాయికి రూపాయి అన్నట్టుగా ఎప్పుడు అయింది, ఎంత అయింది మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, బ్యాంకు ₹100 వడ్డీ ఇచ్చింది, అలా మనం కొంత మొత్తం దాస్తే సంవత్సరం వేస్తే ఎంత డబ్బులు అవుతాయి, మరలేదని తిరగతి బ్యాంకులు వేస్తే చక్రవడ్డీ టైప్ ఇలా మొత్తం రొటేట్ అవుతూ ఉన్నప్పుడు అబ్బా లక్షాధికారులు అయిపోతాం కదరా, కోటీసులు అయిపోతాం కదా అనిపించాను. అప్పుడు నేర్చుకున్న లెక్క ఏంటో తెలుసా, రోజుకి ₹100 ఉంటే బిందాస్గా బతికేయచ్చు. అప్పుడు నాది 2000 అండి, సంవత్సరం 10th 2000. అండ్ మాకు లెక్కల మాస్టర్కి వచ్చింది 8th క్లాస్ అనుకుంటా, 8th or 9th. సో అప్పుడు ₹100 డైలీ అంటే ఫుల్ లావిష్గా బతికేయచ్చు. అప్పుడు 100 సంవత్సరాలు నేను బతుకుతా అంటే 36,500 రోజులు. ₹100 అంటే 36,50,000 బిందాస్గా బతికేయచ్చు లైఫ్ అంతా అనుకున్నాను. కారణం ఏంటి, నా దగ్గర కొంత డబ్బు ఉంది, నేను దానిని బ్యాంకులో డిపాజిట్ చేస్తా, నాకు మళ్ళీ వడ్డీ వచ్చింది, ఆ వడ్డీతో హ్యాపీగా బతికేయచ్చు నేను. సీరియస్లీ ఇలాగే మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెట్టి బోల్డ్ మంది లాభపడ్డారు అప్పట్లో. ఎప్పుడైతే ఈ వైఎస్ రాజశేఖర్ అనబడే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడో ఎవరైనా సరే ఆయన ఫేవర్గా ఉండాలని అనుకున్నాడు. బట్ అవునన్నా కాదన్నా టీడీపీ కొంచెం ఫేవర్గా ఉండేది. ఈనాడు మరి సాక్షిలాగా డబ్బా కొట్టకపోయినా కొంత ఫేవర్గానే ఉంటుంది. దాంతో పెద్దలా గద్దలా అని చెప్పేసి ఒక వార్త వేశారు అప్పట్లో, నాకు బాగా గుర్తుంది, హైలైట్ అయిపోయింది అసలు. ఇక దాని మీద వైఎస్ తెగ సీరియస్ అయిపోయి ఈ ఈనాడు వాళ్ళు మనకు ఎదురు తిరుగుతున్నారు, ఈనాడు గనక ఇలా గనక ఉంటే దాన్ని గనక ముయించకపోతే ఇక మనకు కష్టం రా బాబు అని చెప్పేసి అనుకొని ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్కి అత్యంత సన్నిహితుడు అనుకోవచ్చు, వైఎస్ ఏం చెప్తే చేస్తాడు అనుకోవచ్చు. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక కేసు ఫైల్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. దానికన్నా ముందు ఆర్బీఐలకు నోటీసుల మీద నోటీసులు రాసుకున్నారు. ఏమంటే అసలు మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీస్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు అసలు ఎలా డబ్బులు సేకరిస్తారు అండ్ వాళ్ళు దానికి మళ్ళీ వడ్డీ తిరిగి చెల్లిస్తారు, అసలు ఎలా చేస్తారు, యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ఇది అంత విరుద్ధం కదా అంటూ లెటర్ మీద లెటర్లు రాశారు. వీళ్ళు రూలింగ్ పార్టీ, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా యూపీఏ అంటే కాంగ్రెస్ వాళ్ళే ఉండే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మన రాజశేఖర రెడ్డి అవునన్నా కాదన్నా ఎక్కువ మంది ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండేవాళ్ళు. దాంతో ఈయన అడిగింది జరుగుతుండేది అక్కడ. ఇక ఈ ఉండవల్లి ఎవరి వల్ల ఇదంతా చేస్తాడు అన్నప్పుడు రాజశేఖర రెడ్డి. ఇక రాజశేఖర రెడ్డి ఉండేసి ఇక పెద్దగా చెప్పాల్సింది చెప్పాడు. ఇక దాంతో వీళ్ళ మీద ఒక కేసు పెడదామని చెప్పేసి అనుకున్నారు. కేసు ఫైల్ చేశారు, దానికి వచ్చేసి కమిటీ వేయటం ఏదో చేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆర్బీఐకి చెప్పారు. మార్గదర్శి ఫైనాన్షియల్ వాళ్ళు ఏం చెప్పారు, ఏమంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయినా మేమంతా కలిసే ఉన్నాం అండ్ మోర్ ఎవరు మాకెవరు పార్ట్నర్ లేరు, మేము సేకరించిన డబ్బు అనేది ఏదైతుందో తిరిగి వాళ్ళకి చెల్లించాం, ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. అండ్ ఆర్బీఐ రూల్స్లో 45S అనుకుంటా మీరు ఏదైతే చెప్తున్నారో అది 1992లో సవరణ చేశారు,
మాకు తెలిసిన ఆడిటర్లు పెద్దలు లాయర్లు అంతా కూడా దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు అన్నారు, అందుకే తీసుకుని మరలా చెల్లిస్తూనే ఉన్నాం కదా అన్నారు. వాస్తవానికి ఆ సమయంలో రామోజీ ఫిలిం సిటీ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. వేల కోట్లు అందుకు ఖర్చు పెడుతున్నారు. ప్రియా పికిల్స్ కావచ్చు, ఈనాడు పేపర్ కావచ్చు, ఈనాడు టెలివిజన్ కావచ్చు, కళాంజలి కానీ ఇంక వీళ్ళకి రకరకాలు ఉన్నాయి బిజినెస్లు. బట్ ఎక్కువగా డబ్బు 2500 కోట్లు దాదాపు ఈ మార్గదర్శి ఫైనాన్స్లో ఉండిపోయినాయి. ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా జనానికి కనుక ఇప్పించగలిగితే వీళ్ళకున్న కంపెనీలు మొత్తం మూతేసుకోవచ్చు, వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. ఇక మనం అనుకున్నది టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇది వైఎస్ఆర్ అనుకున్నది. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ చేత ఇక కేసు వేయటం కావచ్చు, ఇలా విచారం కావచ్చు, ఇవన్నీ నడుస్తున్న మూమెంట్లో ఇక ఆర్బీఐ అయినప్పుడు ఏమందంటే, ఇలా కాదయ్యా, ఆ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం అయినా సరే మీరు అలా డిపాజిట్లు సేకరించకూడదు అన్నారు. అవునా, మరి వేరే వాళ్ళు చెప్తే ఇలా చేసిన తప్ప వేరేది కాదు, మేము ఎక్కడ ఏ తప్పు చేయలేదు, డిపాజిట్లకి మేము ఎంతైతే చెప్పాం వడ్డీ అంతే వడ్డీ తిరిగి చెల్లించాం, అండ్ ఇప్పుడు ఎవరికైతే ఉన్నారో ఎక్కడ కూడా ఎవరిని మేము మోసం చేయలేదు అన్నారు. సరే అట్టయితే పని చేద్దాం, ఎవరు కేసు పెట్టలా, మీరు ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయలేదు కాబట్టి ఇక మీద డిపాజిట్లు తీసుకోవద్దు, తీసుకున్న డిపాజిట్లు మొత్తం చెల్లించండి అన్నారు. ఇక అప్పుడు మార్గదర్శి ఫైనాన్స్ వాళ్ళు ఏమన్నారు, సరే అయితే మేము తీసుకున్న డిపాజిట్లకి మొత్తం కూడా చెల్లిస్తాము అని చెప్పినారు. ఓకే, గో హెడ్ అంది. అది ఇక ఈలోపు ఈ ఉండవల్లి అరుణ్ కుమారు, వైఎస్ రాజశేఖర ఉండేసరికి వీళ్ళు అంత డబ్బు ఎక్కడి నుంచి చెల్లిస్తారా అనుకున్నారు. అప్పటి వరకు రామోజీరావు ఏదైనా సరే సొంత డబ్బుతోనే బిజినెస్ చేసేవాడు. ఇప్పుడు ఇక వీళ్ళందరికీ ఇంత 2500 కోట్లు అంత పెద్ద మొత్తం చెల్లించాలంటే ఆయన దగ్గర ఉన్నవి అమ్మాలి, లేదా ఆయన బిజినెస్లో వేరే వాళ్ళ పార్ట్నర్గా జాయిన్ చేసుకోవాలి. అప్పుడు బ్లాక్ స్టోన్ అనుకుంటా, బాగా గుర్తు నాకు, అంతర్జాతీయ సంస్థ అది, వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు ఈనాడు రామోజీ గ్రూపుల్లో. అందులో ఈనాడు పత్రిక ఉంది, టీవీ ఉంది. అప్పుడే ఈ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన విదేశీ నిధులను అట్రాక్ట్ చేద్దాం నిధులోనే ఉన్నాడు. బట్ రాజశేఖర రెడ్డిలు ఏం చేశారు, లేదు అది మీడియాలోకి డైరెక్ట్గా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేదేంటి, వద్దంటే వద్దు, దాన్ని ఆపాలన్నారు. చివరికి ఇక వాళ్ళు ఏం చేశారు, తప్పదురా బాబు అని చెప్పేసి ఆ బ్లాక్ స్టోన్ కంపెనీకి వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలి. దాంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టలేకపోయారు. ఇక్కడేమో ప్రెజర్ పెరుగుతుంది, ఇక మార్గదర్శి మూసేస్తున్నారు, ఇక డిపాజిట్ దారులు మొత్తం రోడ్డుని పడతాయి అద్దెని ఇదని. బట్ ఒక్కరు రోడ్డు ఎక్కల, ఒక్కల కంప్లైంట్ ఇవ్వాల, నమ్మకంతో ఉన్నారు. ఈలోపు ఆల్రెడీ వీళ్ళు పేపర్లో ప్రకటనలు ఇచ్చారు, ఇక మీద డిపాజిట్లు స్వీకరించబడవు, తీసుకున్నవన్నీ కూడా కాలం పూర్తి అయితే ఆ మొత్తం చెల్లిస్తాం, అలా కాదన్నప్పుడు ఉన్న 10 yearకే మీకు ఎంత వడ్డీ అంత వడ్డీ మీకు చెల్లిస్తాం అని చెప్పేసి ఇక డిపాజిట్ అంతా కూల్గా ఉన్నారు. ఈ ఉండవల్లి వైఎస్ఆర్ వాళ్ళేమో ఇప్పుడు రామోజీరావుకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి అని చూస్తూ ఉన్నారు. ఇక ఆ మూమెంట్లో నమేష్ కంపెనీ అనుకుంటా ఆయన పేరు, ఆయన ముంబై బేస్డ్గా ఉంటారు, ఇండస్ట్రియలిస్ట్, పెద్ద పరిశ్రమవేత్త, చాలా బోర్డులు ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా ఉంటాడు. అతను వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రూప్స్లో పెట్టుబడి పెడతాను రెడీ అయిపోయినాడు కొంత షేర్ తీసుకున్నానికి. అది తెలిసి వీళ్ళు అతను ఏదో విధంగా అప్పుడు తెగ ట్రై చేశారు, గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి సెంట్రల్లో. బట్ అతను ససేవరనే పెడతా అన్నాడు, ఆయన రిలయన్స్ వాళ్ళకి కొంచెం క్లోజ్ కూడా. ఇక ఆ మూమెంట్లో ఏం చేశారు, అతను కొన్ని బోర్డులు ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉన్నాడు కదా, అందులో నాగార్జున ఫైనాన్స్ కంపెనీ ఒకటి ఉండే, అది మూత వేశారు. దానిలో ఇన్వాల్వ్మెంట్ ఈయనకు కూడా ఉందని, ఇక ఈయన ఎటు వెళ్ళకూడదు అన్నట్టుగా లుకౌట్ నోట్స్ కూడా జారీ చేశారు. అది నీకు ముందే తెలిసి ఏం చేశాడు, దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళినా కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకి రామోజీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టాడు, డబ్బులు బాగా వచ్చింది. అది ఎలా ఏంటన్నప్పుడు మీకు బాగా గుర్తుంటే అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. మన తెలుగోడు భారతదేశంలో అన్ని భాషలలో కూడా తన ఛానల్స్ పెట్టేశాడు, అతనే రామోజీరావు. ఆ ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు కొనేసుకున్నారు. అది ఇప్పుడు న్యూస్ 18 దగ్గరికి వెళ్ళిపోయింది. అలా ఇక మరికొన్ని పెట్టుబడులు వచ్చాయి. ఆడితో నెమ్మదిగా డిపాజిట్ ద్వారా డబ్బులు చెల్లించేశారు. ఈలోపు రాజశేఖర్ చనిపోయాడు. ఉండవల్లి మాత్రం దాని మీద ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ 2006, ఎక్కడ 2026, 20 సంవత్సరాలు. బట్ ఆ చేసిన ఫైట్ అంటే ఏంటి, ఆయన కోసం కాదు, చనిపోయిన వైఎస్ఆర్ ఆత్మ కోసం, బతుకున్నటువంటి రామోజీరావుని వేధించడం కోసం. ఈలోపు జగన్మోహన్ రెడ్డి తోడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మార్గదర్శి చిట్ ఫండ్ మీద పడ్డాడు అతను ఏకంగా. ఇక మార్గదర్శి చిట్ ఫండ్లో ఎక్కడ ఏ స్కామ్ జరగలేదు, ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు, అన్ని మార్గదర్శి ఫైనాన్స్ అన్ని సవ్యంగా జరిగినా రామోజీరావుని అరెస్ట్ చేపిద్దామని, నా తప్పు ఏమీ లేకపోయినా నన్ను అరెస్ట్ చేద్దామని తీసుకెళ్లారు. బట్ నా తప్పు ఏమైనా ప్రూఫ్స్ నేను వచ్చేసా 2020 ఆగస్టులో. ఇప్పుడు రామోజీరావు విషయం అలా చేద్దామని చూశాడు, బట్ ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ కేసీఆర్. ఇక ఆయన బెడ్ మీద ఉంటే ఆ విజువల్స్ తీసుకొని విషమానందం పొందేసి పైశాచికానందం పొంది వెళ్ళిపోయారు. సరే చెప్తూ పోయినప్పుడు
ఓ పక్క జగన్మోహన్ రెడ్డి, ఓ పక్క ఉండవల్లి అరుణ్ కుమార్. వీళ్ళు ఇంకా గట్టిగా టైట్ చేద్దామని చూశారు. ఈలోపు కోర్టులో, హైకోర్టులో ఏమంది, తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఆల్రెడీ డిపాజిట్లు మొత్తం చెల్లించారు అండ్ ఎక్కడ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అండ్ ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరైతున్నారో అతనికి సంబంధం లేదు కదా, ఇంకేంటిదని చెప్పేసి కేసు క్లోజ్ అన్నారు. ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏంటి అసలు ఏమంది, అసలు నువ్వెవరు అయ్యా, నీకేం పని అయ్యా అంది. లేదు, వ్యవస్థని వీళ్ళు మోసం చేశారు, అసలు వీళ్ళు ఎలా డబ్బులు గ్యాదర్ చేస్తారు అని చెప్పేసి ఆ వీళ్ళు మొత్తం మాట్లాడుతుంటే ఆర్బీఐకి వీళ్ళకి ఏం జరిగింది ఏంటన్నది మొత్తం కూడా ఈ మార్గదర్శి టీం తరఫున సిద్ధార్థ లూథ్రా వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక సుప్రీంకోర్టు అంది ఒక కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు అండ్ మోర్ ఓవర్ వీళ్ళు డబ్బులు తీసుకునేది మొత్తం తిరిగి ఇచ్చారు అండ్ మెయిన్ ఇక్కడ మన ఫైనాన్స్ అన్నప్పుడు హెడ్ అన్నప్పుడు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన సలహా ఫాలో అయ్యారు, అందరు డబ్బులు చెల్లించేశారు. ఓ రకంగా ఇక్కడ రామోజీరావుని ఎంత దెబ్బతింది వీళ్ళు చూసినా వీళ్ళు నిజంగా దెబ్బతీసింది ఎవరిని, వైఎస్ఆర్ కావచ్చు, ఉండవల్లి కావచ్చు, సామాన్య ప్రజానికాన్ని. బ్యాంకుల కన్నా బ్రహ్మాండమైన వడ్డీ ఇస్తూ నెల నెల చెల్లింపులు చేస్తూ అందరి చేత మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంట అనిపించినటువంటి దీనిని వీళ్ళు మూపిద్దామని చూసారు. ఎంత దుర్మార్గులు అని చెప్పి జనానికి అర్థమైంది. అయినా సరే కులం చూసో డబ్బు చూసో ఓట్లు వేస్తూనే ఉన్నారు, అది వేరే విషయం. ఫైనల్కి సుప్రీంకోర్టు ఏమంది, ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు నీకే సంబంధం అయ్యా, నువ్వు ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటూ నీ వ్యక్తిగత కక్ష ఇదన్నీ చూపించడం కోసం ఇలాంటి కేసు వేసావని చెప్పేసి కేసు క్లోజ్ అని చెప్పాడు వస్తుంది. ఇక మార్గదర్శికి సంబంధించేసి ఏదైతే ఇన్నాళ్ళు కేసు నడిచిందో అందులో మార్గదర్శి తప్పేమీ లేదు, రామోజీరావు తప్పేమీ లేదు. అంతా కూడా ఈరోజు ఇక ఎలా అంటే ఇన్నాళ్ళు వైఎస్ఆర్ని తర్వాత ఈ ఉండవల్లిని ఎవరైతే కొంతమంది ఆరాధించున్నారో వాళ్ళు ఇప్పటికి అర్థం అవ్వాలన్నమాట. అది ఈరోజు ఈనాడులో మెన్షన్ చేస్తారు. అయినా సరే ద గ్రేట్ వైఎస్ఆర్ అభిమానులు, ఈ ఉండవల్లిని వేరే అంటారు మేధావి అనుకునే వాళ్ళు, ఈ సోకాళ్ళు పేటీఎం బ్యాచ్ లేదు వీళ్ళు వ్యవస్థను మోసం చేశారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి కోర్టులో జడ్జిలు కొన్నారు, ఆర్బీఐని కొన్నారు, రకరకాలుగా. అదేమంటే చంద్రబాబు నాయుడు మనిషి కదా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కదా, కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే కదా ఎన్డీఏ, అందుకే కేసు కొట్టేశారండి అంటారు. అరే కొంచెం బుర్ర బుద్ధి వాడండిరా. ఒక్కడు కూడా నేను మోసపోయిన కంప్లైంట్ చేయాలి. అండ్ ఆర్బీఐ కంప్లైంట్ చేస్తే ఆర్బీఐ అడిగింది, ఆర్బీఐ కంప్లైంట్ చేస్తే ఉండవల్లి అంటే వైఎస్ఆర్ బ్యాచ్. ఆర్బీఐ అడిగింది మీరు అలా డబ్బులు సేకరించడం తప్పు, అలా సేకరించొద్దు, ఇంకా సేకరించిన మొత్తం తిరిగి ఇవ్వండి అన్నారు. మొత్తం ఇచ్చేశారు. 2006లో మొదలు పెడితే 2018 నాటికి మొత్తం 2595 కోట్లు చెల్లించేశారు. ఇండియా చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించి తిరిగి ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. అన్నిటికి మించి ఇంకోటి చెప్పినా ఇందులో కొంతమంది పేరు లేని వాళ్ళు, ఊరు లేని వాళ్ళు, అసలు ఎవరు ఏంటి తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎప్పుడైనా డబ్బులు అడిగితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఎస్క్రో అకౌంట్ అంటారు, అది తెచ్చేసి ఆ డబ్బులు మొత్తం డిపాజిట్ చేశారు. సో వాళ్ళు ఎప్పుడైనా రాని, వాళ్ళ బంధువులు ఎప్పుడైనా రాని, వాళ్ళ ప్రూఫ్లు మొత్తం చూపిస్తే వాళ్ళకి ఎంత డబ్బు అయితే ఆ డబ్బు అంతా చెల్లించేస్తారు. సో ఒక్క నయా పైసా కూడా ఎవరిదో మాకొద్దని అన్ని లెక్క క్లియర్ చేశారు. ఇంత బెస్ట్ వేలో ఇండియాలో ఉన్న ఒక్క వ్యాపారవేత్త నాకు చూపండి, ఒక సంస్థను చూపండి చాలు. ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడా, పైలోకాలలో ఉన్నటువంటి రామోజీరావు ఆత్మ శాంతించింది, వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉండింది. అయ్యో ఏంటిది అని చెప్పేసి. ఉండవల్లి ఓడిపోయాడు, మార్గదర్శి గెలిచింది. ఓవరాల్గా ఈరోజు మార్గదర్శికి వీరాభరణలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతోషపడుతూ ఉన్నారు. వీలైతే మరలా మార్గదర్శి ఫైనాన్స్ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నారు. బట్ ప్రజెంట్ మార్గదర్శి చిట్ ఫండ్ నాకు అది ప్రాఫిట్స్ ఎంత వస్తాయని నాకు ఐడియా లేదు. ఇంట్రెస్ట్ రేట్ మాత్రం అప్పట్లో మార్గదర్శి ఫైనాన్స్ ఇచ్చినంత బెస్ట్ మన ఇండియాలో ఏ బ్యాంకు, ఏ ఎన్బిఎఫ్సి ఇవ్వలేదన్నమాట. మార్గదర్శిని ఇంకా క్లోజ్ చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు మొదలైనవి ఎక్కువ వడ్డీలు ఇస్తాం మేమన్నట్టు మోసాలు మొత్తం అప్పటి నుంచే మొదలైనవి. మార్గదర్శి ఉన్నప్పుడు అంత అక్కడ డిపాజిట్ చేసుకునే వాళ్ళు, అసలు మోసానికి తావనేది ఉండేది కాదు. ఎప్పుడైతే దాని మీద ఈ వైఎస్ఆర్ ఉండవల్లి వీళ్ళంతా కుట్రబడినారో, అసలు ఎవరు ఏమి కేసు పెట్టకుండా కేసు పెడితే హడావిడి చేశారో, ఇక అప్పటి నుంచి ఎక్కువ వడ్డీ ఆస్తి చూపెటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చి మోసాలే మోసాలు, మోసాలే మోసాలు. ఆ మోసాలకి, ప్రజల ఏడ్పులకి, వీటన్నిటి కారణం ఎవరంటే వైఎస్ఆర్ యొక్క స్వార్థం. నేను చెప్పింది వినడా ఈ రామోజీరావు, నా మీద వార్తలు రాస్తాడు ఈ రామోజీరావు, నాకు ఎదురు తిరుగుతాడు ఈ రామోజీరావు అంటూ ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కూలదొయ్యాలని ఎఫర్ట్స్ పెట్టారు. చివరికి ఆయన ఏమో పైకి వెళ్ళాడు. కింద ఉన్నటువంటి ఉండవల్లి ఏమో అందరి చేత ఈనెట్ట మేధావరావు అనిపించుకుంటూ ఉన్నాడు. ఫైనల్లీ సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది.